ఈ సినిమాతో ఆ లెవెల్ అంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. నిన్న హరిహర వీరమల్లు గ్రాండ్గా రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది మోస్ట్లీ. బట్ 2 days బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్, పవర్ స్టార్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రీమియర్స్ వల్ల ఓపెనింగ్స్కి ఏమైనా హెల్ప్ అయిందా, ఎంత కొట్టింది, వేరే సినిమాలతో పోలిస్తే ఎంత, హిట్కి ఇంకెంత కొట్టాలి, హిట్టా ఫట్టా అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నిన్న మన షార్ట్ రివ్యూ కూడా పెట్టాం, చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాకి ప్రీమియర్ చేసి తప్పు చేశారు. టాక్ ముందే స్ప్రెడ్ అయ్యి ఓపెనింగ్స్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపించింది. సినిమా తేడా కొడుతుందని అందరికీ తెలుసు, బట్ ఆ స్టెప్ ఎలా తీసుకున్నారో కలెక్షన్స్ కోసమేనా ఏమో శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటెరక. ఏమో మరి, సరేలే. అయితే అన్ని హడిల్స్ దాటుకొని బ్యాడ్ టాక్ని తట్టుకొని పవన్ కళ్యాణ్ తన క్రేజ్ అండ్ లెవెల్ని చూపించాడా, ఒక లుక్ వేద్దాం. నైజాంలో 12.4 కోట్ల షేర్, ఇది ఇంక్లూడింగ్ ప్రీమియర్స్, ఎక్స్క్లూడింగ్ 10 crore ఉంటుంది. ఇది చాలా చిన్న నంబర్ అయిన రేంజ్కి ఆ రీజనల్ మూవీస్ గుంటూరు కారం, సర్కారారిపాట, భీమ్లా నాయక్ కంటే తక్కువ. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లు. సీడెడ్లో 5.8 కోట్ల షేర్ ఇక్కడ బాగా ఓపెన్ అయింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు. ఇంకా వైజాగ్లో 5.46 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. ఈస్ట్లో 4.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. వెస్ట్లో 3.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. గుంటూరులో 4.1 కోటి షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. కృష్ణాలో 3.2 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.6 కోట్లు. అండ్ నెల్లూరులో 1.48 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.4 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో మొదటి రోజు 39.9 కోట్ల షేర్ అండ్ 54 కోట్ల గ్రాస్, ఎక్స్క్లూడింగ్ ప్రీమియర్స్ 30 crore అప్రాక్స్. డీసెంట్గానే స్టార్ట్ అయింది, బట్ రీసెంట్ టైర్ 1 మూవీస్ కంటే లీస్ట్ ఓపెనింగ్. గేమ్ చేంజర్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డే 38 కోట్ల షేర్, గుంటూరు కారం 38.9 కోట్ల షేర్, పుష్ప 2 70.8 కోట్ల షేర్, దేవర 61.6 కోట్ల షేర్ అండ్ కల్కి 44.8 కోట్ల షేర్. ఇవి రీసెంట్వి. వీరమల్లు లాస్ట్ ప్లేస్ ఎక్స్క్లూడింగ్ ప్రీమియర్స్. అయితే తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు, అంటే ఇంకా 64 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్కి. సెకండ్ డే బుకింగ్స్ డల్ ఉన్నాయి కాబట్టి చూడాలి. యాజ్ ఆఫ్ నౌ 7 to 8 crore అనుకుంటున్నాం. వీక్ డేనే కాబట్టి చూద్దాం. ఇంకా కర్ణాటక అండ్ నార్త్ కలిపి 2.45 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 4.76 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 47.4 కోట్ల షేర్ అండ్ 70 కోట్ల గ్రాస్తో ఓకేజ్గా స్టార్ట్ అయినా ఆ టాక్ అండ్ హైప్కి గుడ్ అని చెప్పొచ్చు. ఇది ఇంక్లూడింగ్ ప్రీమియర్స్. ఎక్స్క్లూడింగ్ ప్రీమియర్స్ 40 కోట్ల షేర్ ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ ఓపెనింగ్స్ అస్సలు కాదు. కొంచెం బెటర్ హైప్ అండ్ టాక్ పడి ఉంటే నంబర్ ఇంకా బాగుండేది. అయితే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 127 కోట్లు అవ్వడంతో ఇంకా 80 కోట్ల షేర్ వసూలు చేయాలి క్లీన్ హిట్కి. బట్ ఈ టాక్తో కష్టమే. అట్లీస్ట్ 80 to 90% రికవర్ చేసిందంటే అది పవర్ స్టార్ ఫుల్ ర్యాంపేజే. వీకెండ్లో డీసెంట్ నెంబర్స్ పెడితే ఆ ఛాన్స్ ఉంది. బికాజ్ మండే నుండి ఆ టికెట్ రేట్స్కి ఆ టాక్కి మోస్ట్లీ డెడ్ అయిపోద్ది. సో ఈ 3 days చాలా క్రూషియల్. ఒక రకంగా తాజ్ డే రిలీజ్ చేసి మంచి పని చేశారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అలా వీరమల్లు ఓపెనింగ్స్లో వరల్డ్ వైడ్గా 12th ప్లేస్లో ఉంది అండ్ తెలుగు స్టేట్స్ పరంగా 7th ప్లేస్లో ఉంది. టాప్ 10 ఓపెనింగ్స్ మూవీస్ పైన వీడియో కావాలంటే కింద చెప్పండి, చేద్దాం. చాలా రోజులైంది ఆ టాపిక్ పైన మాట్లాడుకొని, ఎన్ని హైట్స్ పడ్డాయి, ఏది టాప్ వర్త్ అని. సో అది గైస్ మ్యాటర్ హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ ఏరియా వైజ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా, సినిమాకి వెళ్ళారా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారో మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.